హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి కంప్లీట్‌గా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ నుంచి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ యొక్క గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో, అయితే ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చూసినట్లయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో, మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ వల్ల 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ యొక్క బీఎస్సీ నర్సింగ్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ అయితే తొందరలో రిలీజ్ అవ్వబోతున్నాయండి. సో, అది ఎప్పుడు అనుకున్నట్లయితే మీకు ఇవాళ టైం నుంచి ఇప్పుడున్న అప్డేట్ ప్రకారంగా ఇంకొన్ని గంటల్లో అయితే లైక్ మీకు ఒక హాఫ్ అన్ అవర్‌లో అయితే మీకు వెబ్‌సైట్‌లో అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో, ఎప్పటికప్పుడు రిఫరెన్స్ చేస్తూ అయితే ఉండండి. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అనమాట. సో, అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ మీరు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు ఈ యొక్క వెబ్‌సైట్‌కి వచ్చినట్లయితే ఇక్కడ వాట్స్ న్యూ మీద అయితే మీకు ఇవాళ డేట్ కింద అయితే మాత్రం రిలీజ్ చేస్తారనమాట. ఇక్కడ చూసారు కదా! సో, బీడీఎస్ సీక్యూ 2024 అని చెప్పేసి. సో, ఈ యొక్క పీడిఎఫ్స్‌తో పాటే మీకేంటంటే దీని కింద కూడా బీఎస్సీ నర్సింగ్ అని చెప్పేసి వచ్చేసి సెకండ్ ఫేజ్ వెబ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి పీడిఎఫ్ అయితే వస్తుంది. సో, అందులో ఏంటంటే మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో, ఓకే. ఆ పీడిఎఫ్‌లో మీ నేమ్ బట్టి మీకు సెకండ్ ఫేజ్‌లో ఏ సీట్ వచ్చిందని చెప్పేసి మీరు చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ దాంతో పాటు మీరు మీ ఇండివిడ్యువల్‌గా సీట్ అలాట్మెంట్ ఆర్డర్‌ని డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సొసైటీ. సో, ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో, వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌లో కానివ్వండి, లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో, ఈ కాలేజ్‌లో వచ్చేసరికి సో, మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతో పాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో, బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో, అది శాస్త్ర కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో, ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ వుమెన్స్‌కి మాత్రమే. సో, ఎవరైతే వుమెన్స్ ఉన్నారో సో, ఎక్స్‌క్లూజివ్‌లీ వుమెన్స్‌కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో, వుమెన్స్‌కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో అయితే ప్లేస్ అయితే అయింది. సో, ఎవరైతే నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఉంటారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో, వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్‌లో జాయిన్ అవుతారు కాబట్టి సో, బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో, ఓకేనా? సో, చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్‌సీఎన్ మీ వెబ్ ఆప్షన్స్‌లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, వీటిలోకి వెళ్ళిపోదాం. సో, మనం ఇంటర్వ్యూకి వచ్చేసరికి అయితే ఇక్కడ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే రండి. ఈ వెబ్‌సైట్‌లో వచ్చేసరికి కిందకి స్క్రోల్ డౌన్ చేసుకొని చూసుకున్నట్లయితే ఇక్కడ లాగిన్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ యొక్క డీటెయిల్స్, పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో, యూజర్ ఐడీ, పాస్వర్డ్ కొట్టి, క్యాప్చా కొట్టి లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 బటన్స్ దాంట్లోని సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఉంటుందండి. సో, అది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో సెల్ఫ్ రిపోర్టింగ్ ఒక వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఆ డాక్యుమెంట్స్‌తో పాటు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. ఓకేనా? సో, ఒకవేళ మీకు వచ్చిన కాలేజ్ నచ్చకపోయినట్లయితే మీ అందరికీ ఏంటంటే థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కూడా తొందరలోనే పెట్టబోతున్నారు. సో, దానికి సంబంధించి కూడా అప్డేట్ వచ్చిన వెంటనే మీ అందరికీ చెప్పడంతో జరుగుతుందండి. ఇక ర్యాంక్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారా చేయరా అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ఇది సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసిన దాన్ని బట్టి బేస్ చేసుకొని ర్యాంక్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారా చేయరా? సీట్స్ అనేవి పెరిగాయా పెరగలేదా? దీంతో పాటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసరికి ర్యాంక్స్ ఎక్స్టెన్షన్ చేయడానికి ఎంత ఛాన్స్ ఉంది? అవన్నీ కూడా మీకేంటంటే ఈ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్‌లో అయితే క్లారిటీగా మనకి అర్థమైతే అయిపోతుందండి. సో, మీకు ఒక కంప్లీట్ వీడియో చేసి పెడతాం. సో, ర్యాంక్స్ ఎక్స్టెన్షన్ కోసం ఎంత ఛాన్స్ ఉంది? మీరు వెయిట్ చేయాలా వద్దా అని చెప్పేసి. ఓకేనా? సో, ఇదండి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ యొక్క అంటే మీన్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ యొక్క లేటెస్ట్ అప్డేట్. సో, వెబ్‌సైట్‌ని రిఫ్రెష్ చేస్తుండండి. సో, పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాము. సో, టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకపోయినట్లయితే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. డైరెక్ట్ పీడిఎఫ్ అనేది అక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి రిలేటెడ్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.